వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. తులం బంగారం ధర 20,000కు వస్తుందంటోంది ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ. అయితే దీనికో మెలిక పెట్టింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితేనే ఇది సాధ్యమవుతుందంటున్నారు. మరోపక్క ఆర్బీఐ రెపో రేట్ను 0.5% తగ్గించడంతో బ్యాంకులు రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టనున్నాయి. వచ్చే వారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలతో పాటు లగ్జరీ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న డిమాండ్ పై ఫోకస్ స్టోరీ. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పై మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. లగ్జరీ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న క్రేజ్, 3 ఏళ్లలో 3 కానున్న సేల్స్. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, 6% తగ్గిన జీడీపీ అంచనా. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 3 లక్షల కోట్ల మేర ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పై కన్ఫ్యూజన్, ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ అంటున్న ఫైనాన్స్ అడ్వైజర్లు. పేరుకు తగ్గట్లే భాగ్యనగరం సంపన్నుల కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా ఖరీదైన కార్లు, యాక్సెసరీస్, భవనాలు ఇలా అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది హైదరాబాద్. సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం స్టేటస్ సింబల్ గా నిలవడానికి ఈ లగ్జరీ బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు ధనవంతులు. 5 లక్షల కోట్ల రూపాయల మార్క్ను దాటిన ఇండియన్ లగ్జరీ మార్కెట్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. చేతికి ఖరీదైన బ్రాండెడ్ వాచ్, కోట్ల రూపాయల కార్లు, విలువైన యాక్సెసరీస్, ఇది ఇప్పుడు నడుస్తున్న లగ్జరీ ట్రెండ్. స్టేటస్ సింబల్ కోసం లగ్జరీగా కనిపించడానికి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు హై క్లాస్ పీపుల్. ఆర్థిక మాంద్యంలో కూడా సంపన్నుల ఆర్జన ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగిందని అసోచామ్ నివేదికలో తెలిపింది. సిటీలోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా లగ్జరీ మార్కెట్ విస్తరిస్తుండడం ఆశ్చర్యకరం. పేరులోనే భాగ్యాన్ని ఇముడ్చుకున్న భాగ్యనగరం సంపన్నుల జాబితాలో ముందంజలో ఉంది. దేశీయ బ్రాండ్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్ల వరకు అన్ని షోరూంలు హైదరాబాద్ లో కొలువుతీరాయి. లక్షలు విలువ చేసే యులిసే నార్డిన్ వాచ్ల నుంచి కోట్ల రూపాయల రోల్స్ రాయ్స్ కార్ల వరకు అన్ని షోరూంలు హైదరాబాద్ కు క్యూ కట్టాయంటే ఇక్కడ లగ్జరీ బ్రాండ్స్ కి ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. I would say luxury market is absolutely young in watch industry. It's not even, I would say not even 10% of the overall market what we feel. Luxury market is yet to develop. People yet to understand what is luxury, premium and fashion market. Today fashion has matured to some extent, but luxury and premium brands still the definition is not clear. So there's a huge potential for luxury market. ఇండియన్ లగ్జరీ మార్కెట్ ప్రస్తుతం 5,27,000 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది దీని విలువ 4,03,000 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడు 30% గ్రోత్ రేట్ ను సాధించి సుమారు 5 లక్షల కోట్ల రూపాయల్ని దాటేసింది. మరో 3 ఏళ్లలో ఇండియన్ లగ్జరీ మార్కెట్ విలువ 9 లక్షల కోట్ల రూపాయలను చేరుకుంటుందని అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ఇక రాష్ట్రం విషయానికొస్తే కుబేరుల లిస్ట్ భారీగానే పెరుగుతూ వస్తోంది. ఏటా సంపన్నుల జాబితా పెరుగుతూ వస్తూనే ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఇంపోర్టెడ్ బ్రాండెడ్ షోరూంలు వరుస పెడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో ఎటు చూసినా కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లే దర్శనమిస్తాయి. కార్లు, హోమ్ డెకర్స్, వాచీలు, ఖరీదైన వైన్, డైమండ్ జ్యువెలరీ ఇలా అన్నింట్లో ఓ లెవెల్ నే మెయింటైన్ చేస్తున్నారు. డైమండ్ జ్యువెలరీపై మోజు పెరుగుతూ వస్తోంది. ఇన్ని రోజులు కేవలం అత్యంత ధనికులకే సొంతమైన డైమండ్ ధగధగలు ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తమదైన మెరుపులు ఉండాలంటే అది డైమండ్ తోనే సాధ్యం. దీంతో లక్షల విలువ చేసే డైమండ్ నగల కొనుగోళ్లు రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక స్టేటస్ ను తెలియజెప్పే సెగ్మెంట్ లో మరో టీ కార్. రాష్ట్రంలో రోజుకు 4 ఖరీదైన లగ్జరీ కార్లు అమ్ముడవుతున్నాయని లగ్జరీ కార్ల కంపెనీలు చెప్తున్నాయి. 4 నుంచి 5 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, ఓల్వో, జాగ్వార్, ల్యాండ్ రోవర్, పోర్షే, రోల్స్ రాయ్స్ లాంటి ఖరీదైన కార్ల షోరూంలన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో కొలువుదీరాయి. 5 కోట్ల రూపాయల విలువ చేసే బెంట్లీ స్పోర్ట్స్ కార్ సైతం భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెడుతోంది. 30 లక్షల రూపాయలు ఆ పైన ధర పలికే ప్రీమియం లగ్జరీ కార్లు రాష్ట్రంలో నెలకు 120 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిలో 1 కోటి రూపాయలకు పైబడిన కార్లు 30 కంటే ఎక్కువ ఉంటున్నాయి. దేశీయ లగ్జరీ కార్ల అమ్మకాల్లో మన రాష్ట్ర వాటా 8%గా ఉంది. All our focus is on enhancing customer delight and premium experience than on discounts and deals.
After 6 months into purchase, nobody remembers discounts, but everybody remembers the brand experience. సహజంగానే లగ్జరీ కార్లను పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ జాబితా చాలా పెద్దదైపోయింది. బడా కంపెనీల్లో పనిచేసే ఉన్నత అధికారులు సైతం బెంచ్, BMW, ఆడి వంటి కార్లలో తిరుగుతున్నారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో సంపన్నుల జాబితా పెరిగింది. 25 లక్షలకు పైగా ఆదాయం కలిగి పన్ను చెల్లించే వ్యక్తులు, కంపెనీలు మన రాష్ట్రంలో 80 నుంచి 90 వేల వరకు ఉండగా దీనిలో 50 వేల వరకు హైదరాబాద్లోనే ఉన్నారు. లగ్జరీ కార్ల అమ్మకాల్లో రాష్ట్రంలో ఏటా 20 నుంచి 25% వృద్ధి నమోదవుతోంది. ఇక వాచీల విషయానికొస్తే వేలల్లోనే కాదు లక్షల రూపాయల వాచీలు కూడా హైదరాబాద్ లో హాట్ గా అమ్ముడవుతున్నాయి. ఒమేగా, టాగ్ హైర్, కోరం, యులిసే నాడిన్, ఓరిస్, రేమన్ వీల్స్ లాంటి లగ్జరీ వాచీలు నెలకు 30 వరకు అమ్ముడవుతున్నాయి. వీటి మార్కెట్ గ్రోత్ రేట్ కూడా ఏటా 25% వృద్ధితో దూసుకుపోతోంది. యులిసే నాడిన్ వాచీలు 4 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ఒమేగా వాచీలు 1 లక్ష రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లో కుబేరులు యాక్సెసరీస్ కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. తమ ఖర్చుల్లో అత్యధికంగా 52.3% బట్టలు, ఫుట్వేర్, బెల్టులు వంటి వాటికి వినియోగిస్తున్నారు. 7.2% విహారయాత్రలకు, 12.9% ఇంటీరియర్ డెకరేషన్ కి, 7.3% జ్యువెలరీ కొనుగోలుకు, 7.7% వాచ్లకు, 12.6% ఇతర అవసరాలకి ఖర్చు చేస్తున్నారు. స్టేటస్ సింబల్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడట్లేదు. 10 మందిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ మార్కెట్లోకొచ్చిన ప్రతి కొత్త ప్రోడక్ట్ ని సొంతం చేసుకుంటూ తమదైన ముద్ర వేసుకునేందుకు ఆరాటపడుతున్నారు హై క్లాస్ పీపుల్. అందరూ ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ తాజా మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేట్ను 0.5% తగ్గించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మార్కెట్ వర్గాలు ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 0.5% తగ్గించింది. బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనాలతో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 7.5% ఉన్న రెపో రేటును 7.25%కి తగ్గించారు. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లో ఎలాంటి మార్పు చేయలేదు. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 6%గా ఉంటుందని అంచనా వేసిన రిజర్వ్ బ్యాంక్ దేశ జీడీపీపై గతంలో ప్రకటించిన అంచనాల్ని 7.6%కి తగ్గించింది. రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఈ తగ్గింపును ఖాతాదారులకు బదిలీ చేయాలని బ్యాంకులకు సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, అలహా బ్యాంక్ తో సహా ఇతర ప్రధాన బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. లావాదేవీలకు నగదుకు బదులు డెబిట్, క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రజలకు సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ వినియోగంతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థను వాడుతున్నారని ఆయన చెప్పారు. ఎక్కువ మంది ప్లాస్టిక్ కరెన్సీ ఉపయోగిస్తే నోట్ల తయారీకి వాడుతున్న పేపర్ను దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుందని జైట్లీ అన్నారు. హోషంగాబాద్, మైసూర్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నోట్ల తయారీకి అవసరమైన కాగితం దిగుమతి చేసుకునే భారం తగ్గుతుందని అన్న ఆయన, మన రూపాయిని, మన నోట్లు, మన కాగితం, మన ఇంకుతో ప్రింట్ చేసే టైం వచ్చేసిందన్నారు. దేశంలో కార్ల అమ్మకాలు మే నెలలో ఆశించిన స్థాయిలో పెరగలేదు. మారుతి సుజుకి, టాటా మోటార్స్ మాత్రమే 2 అంకెల వృద్ధిని నమోదు చేశాయి. హోండా, హ్యుండై కార్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఆటో ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో మారుతి సుజుకి 1 లక్షకు పైగా కార్ల సేల్స్ తో 13% వృద్ధిని సాధించింది. ఆల్టో, వేగనార్ సేల్స్ 20% పెరగగా స్విఫ్ట్, ఎస్టీలో, డిజైర్, రిడ్జ్ అమ్మకాలు 5%కి పైగా తగ్గాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 20% పెరగడంతో టాటా మోటార్స్ 20% వృద్ధిని నమోదు చేసింది. 37,000 కార్ల అమ్మకాలతో హ్యుండై కేవలం 3% వృద్ధిని మాత్రమే సాధించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఫోర్డ్ కంపెనీలు నెగటివ్ గ్రోత్ ను నమోదు చేశాయి. ఇక 2 వీలర్ సేల్స్ కూడా ఆశించినట్లుగా లేవు. హీరో మోటార్ కార్పా, హోండా మోటార్ సైకిల్స్, సుజుకి మోటార్స్ అంచనాల్ని అందుకోలేకపోయాయి.
అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం మే నెలలో మోటార్ సైకిల్స్ అమ్మకాల్లో 41% పైగా వృద్ధిని నమోదు చేసింది. లీడింగ్ ఈ కామర్స్ సంస్థ కొత్తగా రిలీజ్ చేసిన వాచ్ మాల్ పోర్టల్ ను ఆ సంస్థ రీటైల్ మేనేజర్ నవీన్ మిస్త్రీ హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మోడల్స్ లేటెస్ట్ వాచెస్ ను ప్రదర్శించారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఆన్లైన్ షాపింగ్ కి క్రేజ్ పెరిగిందని ఇబే ఇండియా కామర్స్ నవీన్ మిస్త్రీ అన్నారు. ముఖ్యంగా వాచెస్, గ్యాడ్జెట్స్, క్లోత్స్ ని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. ఆన్లైన్ లో వాచెస్ సేల్స్ $32 మిలియన్ ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి అంచనాలను 0.5% తగ్గించింది దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్. గతంలో దేశ జీడీపీ 7.9%గా అంచనా వేసిన క్రిసిల్ తాజాగా ఈ అంచనాల్ని 7.4% తగ్గించింది. దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడుతున్నాయన్న వార్తలతో క్రిసిల్ తన అంచనాల్ని సవరించింది. వ్యవసాయ వృద్ధి 1.5% ఉంటుందని క్రిసిల్ తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా వర్షాలు తగ్గడం సాగు విస్తీర్ణాన్ని దెబ్బతీస్తుందని క్రిసిల్ ఆందోళన వ్యక్తం చేసింది. స్టాక్ మార్కెట్లు గత 4 వరుస ట్రేడింగ్ సెషన్స్ లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఈ వారం 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు 3 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 26,760 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కీలకమైన 8,100 పాయింట్లపైన ముగిసింది. వచ్చే వారం మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతోందనేది మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ వీక్ కనుక చూస్తే ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనకి రేపు 8th కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నెంబర్ ఒకటి రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఆ డేటా ఒకటి రావాల్సి ఉంది. తర్వాత 12వ తారీఖు కనుక చూస్తే ఏంటంటే ఇటు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఆ డేటా ఒకటి రావాలి. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా రావాల్సి ఉంది. ఈ 2 డేటాలు కాకుండా బ్రాడ్గా ఏంటంటే ఇటు డొమెస్టిక్గా మాన్సూన్ అప్డేషన్ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అనేది ఒకటి కీలకం కాబోతుంది. దీనికి తోడు ఏంటంటే మనకి అంటే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడ్గా రిఫార్మ్స్ జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా కూడా వాళ్ళ దగ్గర నుంచి ట్రిగ్గర్స్ ఏమి ఉండకపోవచ్చు. అలాగే ఏంటంటే పార్లమెంట్ సెషన్ కనుక మాన్సూన్ సెషన్ కనుక స్టార్ట్ అయితే దాంట్లో జిఎస్టీ బిల్లు, ల్యాండ్ బిల్లు ఇలాంటి కీ రిఫార్మ్స్ కనుక వాళ్ళు చేపట్టగలిగినట్లయితే మేబీ మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ అప్పటివరకు ఏంటంటే మార్కెట్లో ఇటు అంటే రూపాయి చూస్తే దగ్గర 64 దాకా ఉండటం, రూపీ ఫర్దర్గా వీక్ అయితే కనుక మార్కెట్స్లో అప్ సైడ్ క్యాప్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఎఫ్ఐస్ కనుక చూస్తే ఏంటంటే లాస్ట్ జనవరి నుంచి చూస్తే ఇప్పటివరకు మే ఎండ్ వరకు 45,000 కోట్ల రూపాయలు నికర కొనుగోలు జరిపారు మార్కెట్లో. వాళ్ళు ఈ మంత్లో కనుక చూస్తే జూన్ మంత్లో కనుక చూస్తే ఇప్పటికే 5,700 కోట్ల దాకా అమ్మడం జరిగింది. సో ఎఫ్ఐస్ కనుక ఇంకా ఆ సెల్లింగ్ అనేది అలా కంటిన్యూ చేస్తే కనుక మార్కెట్స్ కొంత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఇప్పటికి కూడా ఉంది. అంటే లాస్ట్ వీక్ అంతా 4% డ్రాప్ తర్వాత 8,100 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం మనం చూసాము. సో ఇప్పుడు 7950 8,000 దగ్గర మార్కెట్కి సపోర్ట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. వెరీ షార్ట్ టర్మ్లో 7950 అండ్ 8,000 మధ్య ఒకవేళ ఆ లెవెల్ కనుక బ్రీచ్ అయితే దగ్గర ఇంకొక 200 to 300 పాయింట్స్ కూడా మార్కెట్ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 8250 కనుక మార్కెట్ ఫోర్స్ఫుల్గా క్రాస్ చేయగలిగితే ఆ లెవెల్ని అధిగమించగలిగితే మళ్ళీ 8400 దాకా కూడా మార్కెట్ పైన ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏదేమైనా మార్కెట్ కొంత సైడ్ వేస్ మోడ్లో ఉండడానికి అలాగే వీక్ బయస్తో ఉండడానికి లేదా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ర్యాలీ లాగా వచ్చే కైండ్ ఆఫ్ సినారీ అయితే ప్రస్తుతానికి లేదు. ఏదన్నా మనకి మంచి వార్త ఒకటి అంటే గ్లోబల్గా ఇప్పుడు గ్రీస్ ఒకటి ఇష్యూ నడుస్తుంది. గ్రీస్ డిఫాల్ట్ అవుతుందా లేకపోతే ఇన్ టైంలో వాళ్ళు పేమెంట్ చేస్తారా అనేది ఒకటి ఇష్యూ నడుస్తుంది. కాబట్టి గ్రీస్ నుంచి ఏదన్నా వార్తలు వస్తాయా లేకపోతే యుఎస్ నుంచి ఏదన్నా మంచి వార్తలు వస్తాయా లేదా చైనా నుంచి ఇట్లా మనకి ఏంటంటే ఓవరాల్గా గ్లోబల్గా ఎలాంటి వార్తలు రాబోతున్నాయి వాటి ఇంపాక్ట్ని బట్టి కూడా మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. మనం ఆల్ టైమ్ హైస్ నుంచి కనుక చూస్తే మన మార్కెట్ దగ్గర 11% దాకా పడ్డది కాబట్టి మేబీ ఇక్కడి నుంచి
పెద్దగా పడకపోవచ్చు అని చెప్పి చెప్పడానికి అయితే లేదు. బట్ ప్రస్తుతం మాన్సూన్ డిలే అవుతుంది, లేకపోతే మాన్సూన్ బిలో నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి అంచనాలు, లేకపోతే డ్రాట్ కైండ్ ఆఫ్ సినారియో ఇండియాలో ఉంటుందనే అంచనాలు ఇట్లాంటివి కనుక ఎక్కువ అయితే, అంటే ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు ఏంటంటే మార్కెట్స్ కనుక నిజంగా అప్ ట్రెండ్లోకి కనుక వెళ్ళి కొద్దిగా పెరుగుదల కనుక నమోదు చేస్తున్న పక్షంలో ఏంటంటే కొంత పార్షియల్గా వాళ్ళు లాభాలు స్వీకరించడం, లేకపోతే రిస్క్ షేర్స్లోంచి ముఖ్యంగా ప్రాఫిట్స్ తీసుకోవటం, లేకపోతే ఎగ్జిట్ అవ్వడం చేయొచ్చు. అలా కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంలో డెట్ బర్డెన్ ఎక్కువగా ఉన్న కంపెనీస్కి ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలి. ఇప్పటికే కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే కొంత వాళ్ళు బయటికి తీసుకుంటూ ఉండటం చేయొచ్చు. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలాంటి కంపెనీకి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది, వాటిలో వెళ్లకుండా. ఇది కాకుండా ఏంటంటే ఎవరైతే కొత్త ఇన్వెస్టర్లు నెక్స్ట్ 3 years 5 years టైం హారిజన్తో మన ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకుంటే అలాంటి వాళ్ళు ప్రతి ఫాల్ని ఒక అవకాశంగా మలుచుకొని స్టేజ్ని ఇన్వెస్ట్ చేయటం చేయొచ్చు అని చెప్పి మనం అడ్వైస్ చేయొచ్చు. బంగారాన్ని ఆభరణంగానే కాదు పెట్టుబడిగా కూడా చూస్తారు. భవిష్యత్ అవసరాలకు బంగారాన్ని కొనిపెట్టుకుంటుంటారు. అయితే 12 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ గత ఏడాది కాలం నుంచి తగ్గుతూ వస్తోంది. దీంతో భవిష్యత్తులో బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా, పెడితే ఏ రూపంలో పెట్టాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతుంటారు. సో గోల్డ్ పై ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేకత ఉంది. పెళ్లి కోసమైనా ఫంక్షన్ కోసమైనా బంగారాన్ని శుభసూచకంగా భావించి తాహత్కు తగ్గట్టుగా కొనుగోలు చేస్తారు. ఇక పెళ్లికైతే ఎంత పేదవాడైనా సరే జేబులో సొమ్ముంటే భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ. ఇలా భారతీయుల జీవితాలతో ఇంతగా ముడిపడిన బంగారాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి ఆప్షన్ గా పరిగణిస్తారు. మొదటి నుండి భూమిని బంగారాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ నష్టపోరని పెద్దలు చెప్తారు. ఇన్నాళ్ల వరకు ఇదే మాట నమ్మి బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలే వచ్చాయి. గత 12 ఏళ్లుగా పెరుగుతూనే ఉన్న పుత్తడిలో కరెక్షన్ మొదలైంది. 33,000 రూపాయల మార్కును దాటి రికార్డు సృష్టించిన పసిడి 26,000 రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారాన్ని నమ్ముకుని 2 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇది పెద్ద దెబ్బే. చాలా మంది గోల్డ్ అనగానే ఆభరణాలుగాను, కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేయడం అంత లాభదాయకం కాదంటున్నారు పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్స్. ఫిజికల్ గోల్డ్ కాకుండా పెట్టుబడికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈటీఎఫ్లు ఇలా చాలా రకాల ఆప్షన్స్ ముందుండడంతో ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలా అనేది అందరినీ తొలిచే ప్రశ్న. ముందుగా బంగారు ఆభరణాలు, కాయిన్ల రూపంలో పెట్టుబడి ఎవరికి బెటరో చూద్దాం. మహిళలకు డబ్బులిచ్చి బంగారంలో పెట్టుబడి పెట్టమంటే ముందుగా వారు ఆభరణాలు కొనేందుకు మొగ్గు చూపుతారు. బంగారు ఆభరణాలకు మహిళలకు అంతగా అవినాభావ సంబంధం ఉంది. బంగారు నగలు లగ్జరీ ఐటమ్ గా, తర్వాత పెట్టుబడిగా కూడా ఉపయోగపడతాయి. ఇక కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మరో ఆప్షన్. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల రూపంలో గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని కొనుగోలు చేయొచ్చు. అయితే వీటిని అమ్మేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ను కాయిన్ రూపంలో బ్యాంకుల నుంచి కొనుగోలు చేయవచ్చు, కానీ వాటిని బ్యాంకులకు తిరిగి వెనక్కి ఇచ్చి డబ్బు చేసుకోలేం. జ్యువెలరీ షాపుల్లో అమ్మాలన్నా అందరూ వీటిని కొనరు. కొన్నా మార్కెట్ రేటు కన్నా తక్కువకు అమ్మాల్సి ఉంటుంది. రేటు పెరిగితే పర్వాలేదు, కానీ రేట్ తగ్గితే మాత్రం వాస్తవ రేటు కన్నా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. ఇందులో బంగారం ఫిజికల్ గా కాకుండా పేపర్ పైనే లావాదేవీలు జరుగుతాయి. 1 గ్రామ్ నుండి ఎంతైనా ఈ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్లో లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనడం, అమ్మడం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో ఉన్న ఫెసిలిటీ. కానీ దీనిలో ఉన్న నెగటివ్ ఏంటంటే యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని వస్తువు రూపంలో తీసుకోవడం కుదరదు. బంగారాన్ని, నగలు, కాయిన్లు ఈటీఎఫ్లలోనే కాకుండా ఆన్లైన్లో కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని మనకు కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గా తీసుకోవచ్చు.
అలా తీసుకున్న బంగారానికి ధర పెరిగింది అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే అమ్మొచ్చు. చూసారుగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న మార్గాలు. అయితే ఎందులో పెట్టుబడి పెట్టినా మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారంపై 15% మించి పెట్టుబడి పెట్టడం మంచిది కాదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. బంగారంపై వడ్డీ రాదని, ఇందులో ధర పెరిగితేనే లాభం అన్నది ఇప్పటి వరకు ఉంది. త్వరలో ఫిజికల్ గోల్డ్ కూడా వడ్డీ సంపాదించి పెట్టే అవకాశం ఉంది. గోల్డ్ మానిటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ పై వడ్డీ ఇచ్చే స్కీమ్ ను అందుబాటులోకి తేనుంది. వడ్డీ ఎంత ఇవ్వాలనే దానిపై ఆర్బీఐ, బ్యాంకులు తర్జన భర్జన పడుతున్నాయి. ఈ స్కీమ్ లో మన దగ్గర ఉన్న గోల్డ్ అది ఆభరణ రూపంలో ఉన్నది కావచ్చు, లేదా కాయిన్స్ బార్ రూపంలో ఉన్నది కావచ్చు. బ్యాంకులకు ఇచ్చేస్తే ఇచ్చిన బంగారం విలువను బట్టి వడ్డీ రూపంలో చెల్లిస్తాయి. తిరిగి తీసుకోవాలంటే ముందే బంగారం రూపంలో తీసుకుంటారా లేక నగదు రూపంలో తీసుకుంటారా అనేది చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ పై ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇది అమల్లోకి వస్తే బంగారంపై వడ్డీ కూడా సంపాదించుకోవచ్చు. చూసారుగా బంగారంపై పెట్టుబడికి బంగారం లాంటి ఆప్షన్స్. ఇవి ఈ వారం ఇట్సియో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.